ఒకసారి 300 మంది పిచ్చోళ్ళు ఓ సిప్లో ప్రయాణం చేస్తున్నారు. సిప్ ములగల కానీ అందరూ చనిపోయారు. ఎలా? సముద్రంలో సిప్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. బాధకరమైన విషయం ఏదంటే సిప్ త్రోయడానికి అందరూ దిగేశారు. ఎప్పుడైతే మొదటిసారి మనిషి చేప పట్టడానికి నెట్ వేశాడో అప్పుడు చేప కూడా మనిషిని శాపం పెట్టింది. ఓ మనిషి, నీవు కూడా ఒక దినము నెట్లో చిక్కుకుపోతావు, బయటికి రాలేవు. ఈ దినం నిజమైంది. సైన్స్ ఎంత ఎత్తుకుపోయినా ఇంతవరకు తెలుసుకోలేకపోయారు సూసు అనే వాయిస్కి పిల్లలు సూసు ఎలా చేస్తున్నారు అని. మన దేశంలో అనారోగ్యము బాగైన తరువాత డాక్టర్కి పొగడరు, డబ్బును పొగుడుతారు. 6,000 ఇచ్చా, అప్పుడు తగ్గింది. నేనడిగా, నాన్న మీ స్కూల్లో ఎవరు చదవరు అని. కుమారుడు, టీచర్. నా మతిపాడే అంకుల్ను ఒక ప్రశ్న అడిగా, మీ ఆశ ఏంటి, స్వప్నం ఏంటి అని. అంకుల్, నాకు 4-5 పిల్లలు ఉండాలి, ప్రతి పిల్లవానికి ఒక్కొక్క తల్లి ఉండాలి. అమ్మాయి యొక్క కంప్లైంట్. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు దాక్కొని చూసేవాడు. ఈ దినము నన్ను చూడడానికి 1000 రూపాయలు తీసుకున్నాడు. ఎందుకంటే వాడు డాక్టర్ అయిపోయాడు. ఏమీ తెలియని వస్తువులపై నేరం మోపడానికి ఎంత సులువుగా ఉంటుందంటే మనుషులు దాక్కొని మాటలు వింటారు. మరి అంటారు గోడలకు కూడా చెవులు ఉంటాయని. గూగుల్ని ఎవరో అడిగారు, హఠాత్తుగా దేవుడు ఎదురుగా వస్తే ఏమి చేయాలి? గూగుల్ అన్నది, ఫస్ట్ నీవు కన్ఫర్మ్ చేసుకోవాలి, దేవుడు మన దగ్గరికి వచ్చాడా, దేవుని దగ్గరికి మనం వెళ్ళామా అని.